కడపలో వైసీపీ శ్రేణులు పార్టీ కార్యాలయం నుండి కలెక్టరేట్కు వరకు ర్యాలీగా వెళ్లారు. కలెక్టరేట్లోకి వెళ్లడానికి ప్రయత్నించిన వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్న కూటమి ప్రభుత్వం ఏ ఒక్కటి సరిగా అమలు చేయలేదని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. చొక్కా పట్టుకొని నిలదీయాలన్న లోకేష్ కనపడటం లేదని విమర్శించారు. మెగా డిఎస్సీ అని చెప్పి దగా చేసిన కూటమి ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుందని రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. ఏదైతే అరియర్స్ ఉన్నాయో పిల్లలకు సంబంధించి అవన్నీ కూడా 4,500 కోట్ల రూపాయలు ఈరోజు అరియర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. ఇదేదో ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే. ఎందుకంటే మేము గత నెలలోనే 3వ తారీఖు ఈ విద్యార్థి ఫీజు పోరు కింద మేము పెట్టడం జరిగింది ఉద్యమం. మేము పెట్టి చెప్పిన తర్వాత దానికి స్పందిస్తూ 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగిందనమాట. పాత బకాయిలు అంటే మాది ప్రభుత్వం కాదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకోలేదు. దాదాపు 1900 కోట్ల రూపాయలు అరియర్స్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో అదంతా కూడా రిలీజ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో అట్లా ఉండి చేయాలి తప్ప వేరే ఏం లేదు. డిసెంబర్ వరకు ఇవ్వడం జరిగిందనమాట. లాస్ట్ డిసెంబర్ వరకు. దాని తర్వాత ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోవడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదనమాట. సో డెఫినెట్గా ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్ళన్నీ కూడా ఇంకా మిగిలిపోయిన స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చెందిండు. అలాగే విద్యార్థికి సంబంధించిన విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, సో ఇదే కాకుండా అన్ని రకాలుగా వాళ్ళ విద్యార్థులకు అందరికీ ఉపయోగపడే విధంగా అలాగే విదేశీ విద్యా దీవెన కూడా ఇచ్చే కార్యక్రమం జరిగిందనమాట. గతంలో గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఫీజు కట్టడం జరిగిందన్నాడు ఒక పిల్లోడికి. దానికి సంబంధించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయనకు సీట్ వచ్చిందని చెప్పేసి అంత ఫీజు చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే విద్య పైన విద్య ఉంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో అందరూ కూడా బాగుపడే కార్యక్రమం జరుగుతుంది, భవిష్యత్తు వాళ్ళదే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా నమ్మినారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున విద్య పైన ఫోకస్గా చూసి చేయడం జరిగిందనమాట. ప్రజలకు ఓట్లు వేయించుకొని మోసాలు చేసినారు. ఇది ఇస్తామన్నారు, ఇయ్యలే. నిజంగా చెప్పాలంటే మీ మీద 420 కేసులు పెట్టాలి. మీ మీద చీటింగ్ మీ కేసులు ఎప్పుడూ పెట్టినారా? మీ మీద ఏ ఒక్క హామీ కూడా మీరు అమలు చేయలే. సూపర్ 6 హామీలు అమలు చేయలే. 139 హామీలు మీరు అమలు చేయలే. గాలికి వదిలేసినారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఎంతమంది పిల్లలు పుడితే అంతమందికి మేము 15,000 రూపాయల చొప్పున విద్యార్థులకు ఇస్తాం, తల్లి వందనం అని చెప్పినారు. పోయిన సంవత్సరం ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం ఇచ్చిన పరిస్థితి లేదు. ఇచ్చినా 82 లక్షల మంది ఉంటే 60 లక్షల మందికి ఇస్తారు. 22 లక్షల మంది ఎగరగొట్టేది. గ్యాస్ 3 ఇస్తామన్నారు, 1 ఇచ్చినారు, 2 ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం అందరికి ఇస్తారంటే 1,20,00,000 మందికి గాను అది ఇయ్యరు. సగం మందికి ఇచ్చి సగం మందికి ఇచ్చిన సగం మందికి కూడా డబ్బులు ఈరోజు పడని పరిస్థితి ఈ రోజుకి ఉంది. ఏ ఒక్క హామీ కూడా మీరు రైతు భరోసా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6,000 కాకుండా మేము 20,000 ఇస్తామన్నారు. 6 లేదు, 20 లేదు. మొత్తం 26,000కు గుండుసున్నా చుట్టినారు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసినారు. సచివాలయాలు నిర్వీర్యం చేసినారు. వాలంటరీ వ్యవస్థ ఎత్తేసినారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసినారు. మీరు చేస్తాండేది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను రోడ్డు మీదనే పెట్టాలా, జైల్లోనే పెట్టాలా. ప్రజలకు